సామర్లకోట సీతయ్యకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్. పెళ్లికి ఆయిందే సన్నాయి. ఊరుకోండి అయ్య గారు, పెద్దబాబు పెళ్లికి అట్టనే అన్నారు, చివరికి పెట్టనే లేదు. ఏం చేయనురా, అంతర్వేద తీర్థంలో కచేరీని వెళ్ళిపోయాడు. తణుకు తాతారావు చెప్పాలి రోయ్ ఏనుగు కోసం. జాగ్రత్త, తమరు తెగరెచ్చిపోతున్నారని బలరామయ్య గారు అనుకుంటారు. అనుకోని. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దలు ఇష్టమే పిల్లలు ఇష్టమో అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారి ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్లకోట సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం పెళ్లి కొడుకు ఆణిముత్యం. నా శక్తికి మించిందైనా పర్వాలేదు, నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి, ఏం కావాలి? నే తాళి కట్టబోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి, నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు చెప్పండి. మా మామగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయమంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట, నేనంత పని చేస్తానా? మీ వాళ్ళ ముందు చులకన కారు. సూపర్ ప్లాన్ వేసావు. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలం నగా నట్రా మీరిస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి, బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చిన్నబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. ఎరా తమ్ముడు, జాగ్రత్త జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క, నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ? ఏం లేదు, అంతా సవ్యంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. నాన్న, నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరగొంగు పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళితే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన లేపి అందుకే ఈ పుడతలు పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క, అప్పట్లో నీ మెళ్ళో 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును,
ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్ రెండు మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగారు ఆశకి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే మన వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుకుంటలతో సాగనంపుతానన్నట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవరాయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కవ్వ కూడా ఇవ్వడట. కట్టుకుంటలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దింటి సంబంధం అని తలపొగరా? ఆ పిల్ల మెళ్ళో 10 తులాలు బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క నువ్వు ఎప్పుడు అంటుంటావుగా వెంకయ్య మావయ్య బతక నేర్చినవాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నాన్రా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? తమ్ముడు, ఆదిత్య ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే నేను పిలుస్తాను. సామే, సామే, సామే. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి. నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యేగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం. సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు. కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్ముడు సామి. తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. అలాంటి వాడు ఇలాంటి వాడు ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నా మనం సరే, నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, నువ్వు వెళ్ళు. వదులు. ఏరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు? అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియక ముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా, అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా. వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు? నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది, ఊరుకో. చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు. నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. ఏంటి పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా. పిల్లానికి వెళ్ళి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుతామని. ఇలా కోపంతో రెచ్చిపోతే వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది. చలమయ్య గారికి పోస్టులోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా? ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా? రే, కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా, ఇవి తీసేయ్. సరేనన్నా. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూసినట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా? అమ్మా, గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామ్మా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం. తాతయ్య, ఆ అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొడుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ, పెళ్లి కొడుకు మావయ్యా? పెళ్లి కొడుకు రాలేదా? అయ్యో రామ. అక్క, వచ్చిన పని గానే అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు
పెట్టుకో. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? రే నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదా, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. అయ్యా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను విన్నదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్నకానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుకు నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడు అదృష్టం. అమ్మా, పెద్దలకి నమస్కరించి ఆ చీర తీసుకో అమ్మా. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అడుగు. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను, బ్రెయిన్ ఏం తరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం, అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 మేషలగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించటమైనది. పట్నంలో వివాహ వేదిక మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట? అలమేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే
గొడవలు రేపడానికి మనకుందగా మంగమ్మ. శుభలగ్నమస్తు ముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్ట రొప్పుకుంటూ వచ్చావు? వదినా నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చుట్టానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్! లవ్లీ అట్మాస్ఫియర్. కడవే తూకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో వీళ్ళు మనవాళ్ళేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాటు చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్! సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాటవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాం కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడు మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది? స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు. స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. పెళ్లి చేసుకోబోతున్నా? సారీ గైస్, చెప్తాను. రండి త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మ దగ్గర మన గురించి నేనేమంటాను ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. రామ్మా. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న జీవన పెడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి రిలాక్స్, కామ్ డౌన్. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరగటాలో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరుగు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, పట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సామి చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం
నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే రే రే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా అని. ఏదిరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు ఆ తర్వాత తల్లి బుజ్జని బతులు అడుకోవాలి. స్వామి వచ్చినప్పుడు మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటి అవును? వాడెందుకు కొడతావు? నిన్ను కొడతాను. చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పెర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా. నా టైర్ పంచర్ అయింది బాబు. మీ అమ్మాయికి సీమ కదా ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే సీపు కట్టు చూపుతావు. అన్నయ్య మన గంగకు పెళ్లి తెలుసా? గంగా ఎవరు? అయ్యో కర్మ కర్మ, పొద్దునే ఈ మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్న రమ్మన్నారు. నాకు సాయంగా ఈ చిట్టున రాను రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్యా, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ. ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా, ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా. అవును, పెళ్లి కొడుకు తరఫు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి వెళ్ళండి. అక్క, పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? శాంతపరా అన్నయ్య, నువ్వురా. అందరూ కలిసి వెళ్తాం. గొప్ప నువ్వురా, చొక్కేసుకున్నా. గంగా, ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన కట్టరా. ఏమిటి? అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్టణం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు. ఏమవుతుందో? హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ, ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే. అబ్బాయిని కాదు, ఇతన్ని మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్, ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది. కానీ వీడు మా అందరికి చంపి పారేస్తా. పట్నం పెళ్లి కొడుక, దిగులు పడుకో. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది. మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క, వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, ఇంకా సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల. సర్టిఫికేట్ ఇస్తాను, చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది. ఏం బాధరా? వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు వీడిని కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది. తెలియకుండా జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్తామా? పిల్లని ఎత్తుకెళ్తే
ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళేవరకు ఆగిపోయినట్టుగా. రే నాకేం అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్. yes మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? నరసింహనాయుడు సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏటా పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నా. ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావాల కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాక్కు దాక్కు బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటువైపు పెడుతున్నారు ఏంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఆ ఊరికి తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బోండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన ఫేస్ చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపమా విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి.
నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. బండి చెప్పండి. చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి డ్రైవ్ చేయరా? ఇలా చూడు, నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయినా బ్రేక్ వేయలేదురా. అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించొచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమేం లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు బాగావని నేను బాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చూస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియతేటలంటే. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంత దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలా? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మా, తాతయ్యకి ఎవరైతే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ. నోర్మై పాడు బాటలో నువ్వును. ఉంది అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూరుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా, గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. నేను ఇచ్చిన బిరాసాల ఇంజెక్షన్ వల్ల తాతయ్య నవ్వాడు. ఏంటి? తాతయ్య వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, పనులు చూసుకోండి. అలాగే ఉండండి, బోల్డ్ పనులు చూసుకోండి, వెళ్ళండి. పెళ్లి
అమ్మమ్మ అమ్మమ్మ గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడో. చాలే ఊరుకో, మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటక సాడుతుండు, నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకాట తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు, నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై నువ్వు వెళ్ళాడు. నాకు పేకాట తెలీదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా? రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ ఫోన్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు ఎంత అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కింద చూడండి. వెంకయ్య ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? ఎలా వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడిని కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరు అనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండు, వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడుముకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలలో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు ₹1 కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారు, బాబు గారా? రేయ్,
ఇలా బాబు గారు అయ్యగారు యజమాని అంటూ మాత్రమే నన్ను పడేయాలని చూడకు. ఏమండి? ఎందుకంటే వెంకయ్య ఊరుకోండి. ఇలాగే కనుక నువ్వు ఇంకో 4 సార్లు ప్యాకెట్లో గెలిచావనుకో, చెప్పండి, ఇలాగే 4 సార్లు గెలిచావనుకో, వెంకయ్య ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, ముందు కూడా కట్టుకుని, అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. నువ్వు పోవయ్యా. ఏమంటాడు క్షమించమని అడిగాడా? అడగడు. అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసి అడిగి అలవట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేసి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా రాసుకో. పోయా ఏం కూసావురా? బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. ఏడమ్మా ఈ శివ బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. పల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది, పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహ కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. రే కందస్వామి, ఆ సామాన్య లోపల పెట్టు. అమ్మడు చూసుకుని దిగు. సరు కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటరు కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాదరావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు. చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు, కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బలు తిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్న. ఓ ఎస్ఐ ఎవరు? కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయన. సరే నేను చూసుకుంటా. శివ, నేను అతనిలాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా?
అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే, దిగులు పడకు. గంగా నా బిడ్డ లాంటిది. దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు. గంగని మోసం చేశాడే, వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలి కాలు కీలి కీలు విరిచేతలు పారేస్తాను. ఓకే?